వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు భారీగా తరలి వచ్చారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలానికి చెందిన 16 గ్రామాల మత్స్యకారులు నాయకులు వస్తూ ఉన్న విషయం తెలుసుకున్న పోలీసులు జీ భీమవరం వద్ద వారిని అడ్డుకున్నారు. జగన్ను కలిసేందుకు అనుమతి లేదని మరో గ్రామానికి వెళ్లాలని ఆంక్షలు విధించారు. మత్స్యకారులు మాత్రం జగన్ను కలిసి వినతి పత్రం ఇచ్చిన తర్వాతే ఇక్కడి నుంచి వెళతామని తేల్చి చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, అనుశ్రీ మరికాసేపట్లో రాజయ్యపేట బల్క్ డ్రగ్ బాధితులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలకు ముందు కూటమి నేతలు నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ పార్క్ను ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. ఎన్నికలు అయిన తర్వాత బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ గత 25 రోజుల నుంచి కూడా మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళన జరుపుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని కలిసి కూటమి నేతలు తమకు చేస్తున్న మోసాన్ని, అలాగే ఆ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయొద్దంటూ కూడా మత్స్యకారులంతా కూడా జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేయనున్నారు. అసలు బల్క్ డ్రగ్ పార్క్ వల్ల ఎలాంటి అక్కడ ఇబ్బందులు ఉన్నాయనే విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు జగన్మోహన్ రెడ్డి కలవడానికి ఎందుకు వచ్చారు? రాత్రి 3 గంటలకి వచ్చామండి ఇక్కడికి. మేము రాత్రి 3 గంటలు పెట్టి ఇందులోనే వనసం చేసుకుంటున్నాం. ఎందుకంటే మా మత్స్యకారులను పాడైపోతున్నాం కాబట్టి. ఒక్క ఫ్యాక్టరీ వచ్చింది. ఒక్క ఫ్యాక్టరీ వస్తే చాలా ఆరోగ్యాలు పడిపోయి క్యాన్సర్, టీవీలు, పిల్లలు పుట్టపోవడం అనేక రకాల జబ్బులు. ఏ ఊరైనా కాపురానికి వెళ్తే మీ ఊరు ఇవ్వనట్టున్నారు మా అబ్బాయిల పిల్లల్ని. అలా గొడవ జరుగుతుంది. ఇప్పుడు ఒక్క కంపెనీ వల్ల ఇన్ని రకాలుగా బాధలు వచ్చాయి. ఒక్క కంపెనీ సందడిలోకి నీరు వెళ్తామంటే ఆ గొట్టాల వల్ల ఈ దెన్ని పుట్టక నెల్లి, పీత ఇవన్నీ మొత్తం సగం చుట్టూ 9 నచ్చలు జలరాశువుల కంటే అందులో 4 నచ్చలు జలరాశువులు కనపడలేదు. ఇప్పుడు మేము చిన్నప్పుడు చూసినాయి. ఆ చేపలు కూడా లేకుండా పోయి మరి ఇన్ని కంపెనీలు వస్తే మేమేమైపోవాలండి? మరి మనుషులకి నేను ఏదో ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు ఇలా ఉన్నా, నా పిల్లలు 20 సంవత్సరాలు నాకంటే చిన్న ముసలిలా ఉన్నారు. ఆయుష 120 సంవత్సరాలు ఆయుష్ పెంచుకుంటే వస్తుంది. అలా 100 సంవత్సరాలు ఆయుష్ ఇప్పుడు ఎంత 70 అన్నా ఉండాలి. కనీసం 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకి చచ్చిపోతున్నారు జనాలు ఒక్క కంపెనీ వల్ల. మరి ఇన్ని కంపెనీలు వస్తే మరి ఇంకేమవుతుందండి మా జీవితాలు? పిల్లలు కూడా పట్టుకునేది, ఆరోగ్యాలు బాగానేది, మత్స్యకారులు జీవితాలు బాగానేది. మేము 200కి 300కి చేపలు అమ్ముకుంటే మేము ఆరోగ్యంగా ఉండేవాళ్ళం, బాగా ఉండేవాళ్ళం. మా రక్తం మాకు ఉండేది, మేము మంచిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు దెబ్బ వచ్చినా ఈ కంపెనీలోకి వెళ్ళి కట్టబడుకొని దెబ్బ వచ్చేసినా ఆరోగ్యాలు బాగానేది. ఆ జబ్బులకే రాడునేది. ఇన్ని రకాలుగా ఇప్పటికే అవుతుంటే మరి ఇన్ని కంపెనీ, ఈ పిచ్చి కంపెనీ కూడా వస్తే మేము ఎలా బతకాలి? వాళ్ళకి డబ్బులే పండించుకుందాం అనుకుంటే మాకు జొన్న, ఒర్రు, గంటుకోళ్ళు ఇవన్నీ తింటే ఎంతో బాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ నానా రుచులు తింటే మరి 4 రుచుకొస్తుంది కానీ నానా రోగాలు వచ్చి పడుతున్నాయి. కట్టాలతో బతుకుతున్నాం. ఈ చుట్టుపక్కల ఏం చేశారంటే అటు దిక్కులు మూసేసారు. మా ఊరల్లాన నేల ద్వారం తోసి నేలలో అడిచేసారు. ఆకాశం కాడ అందితే కంపెనీలు కట్టుకొని నాకు చూస్తున్నారు. వీళ్ళకి డబ్బే ముత్యం అనుకుంటే మా చుట్టూ చూని చేసేసి మా సమాధానం మీద ఫ్యాక్టరీలు కట్టుకొని డబ్బు సంపాదించారు. చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని కూడా మీరు జగన్మోహన్ రెడ్డి వేసారని చెప్తున్నారు కొన్ని మాటలు బయటోళ్ళు. అది ఎంతవరకు నిజం మాకు తెలియదు. ఆ పాపమ పుణ్యం వాళ్ళకి తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెచ్చి అమలువారు వచ్చి కానీ మేము కడితే తొప్పెట్టాను 100 మంది నన్ను అడిగారు. ఇప్పటికి అడిగితే గొప్పగా మాట్లాడేస్తున్నావు అలాగని ఆ మాట చెప్పుకోలేక తమ్ముడితో ఇక్కడికి వచ్చాను నేను. ఆ తమ్ముడు ఎప్పుడూను తమ్ముడు వద్దు, ఆ కంపెనీ ఆ చెడ్డ పేరు నీకు వద్దు. ఎప్పుడు నువ్వు రేపెళ్ళిని రాజీపేటను రేపెళ్ళి చేస్తానన్నావు, రాజీపేటను రాజానిపేట చేస్తాను, నీ మాట నిలబెట్టుకుంటావని స్వచ్ఛంగా నేను వచ్చాను. రామకృష్ణ తమ్ముడు నన్ను కలిపాడు. నువ్వు ఆ రోజు కంటే నన్ను అక్క అని పిలిచావు. నాకు పూర్తిగా నమ్మకం. నాకు 100 ఏళ్ళు ఆయుస్తున్నా 3 ఏళ్ళు ఆయుస్తున్నా పూర్తిగా నమ్మకం. ఆ తమ్ముడే నా రక్త సంబంధంతో సంబంధం, నా ఆత్మ సంబంధం. ఇది మాత్రం నిజం. అమ్మ చెప్పండి, ఎన్నికలకు ముందు మీకు ఎలాంటి హామీ ఇచ్చారు? ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది? మా బాబుకి కూడా బాగలేదు, క్యాన్సర్. మా బాబుకి కూడా 70 లక్షలు అయ్యాయి. ఊరి మీద తిరిగాను, ఊర్లల్లా తిరిగి దండుకున్నాను. మా బాబుకి చాలా దెబ్బ పరిస్థితి అయింది. బాగా బాధలు పడ్డాను, నాన్న ఎవరికి పడ్డాను. ఇంటింటికి ఊరికి తిరిగి జోగు దొండుకుపోయి మా బాబుని పెంచుకున్నాను. ఎవరు లేరు, నాకు తిక్కి మొక్కు లేరు. జగన్ అనుకోదేదో మాకు సాయం చేస్తాడు, ఈ కంపెనీ తీసేస్తాడని నేను కోరుకుంటున్నాను. చెప్పండి, ఇప్పుడు మీరు హోంమంత్రిని ఏమైనా కలిసారా? ఆవిడకి వినతి పత్రం ఇచ్చారా? మొన్న కూడా కలిసి ఆవిడ వచ్చి మిమ్మల్ని కలిసినట్టుంది. అసలు ఏమైనా తర్వాత? మాది నక్కపల్లి మండలం అండి, రాజయ్యపేట. ఇక్కడ స్థలాలు ముందు తీసుకున్నారండి. ఏ పార్కులు వస్తాయని స్థలాలు తీసుకున్నారు. పార్కులు అంటే ఏ మామూలు పార్కులు అనుకున్నాం తప్ప ఎట్రో కంపెనీలు ఎట్రోలాగే ఇది కూడా వస్తుందని అనుకోలేదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మా ఊరు చుట్టూ కూడా గోళ్ళ కట్టేసి గొట్లు కట్టేసి రోడ్లు వేసేస్తున్నారు. మా ఊరే ఉంది, కొంచెం ఈ ఊరు దాటితే సముద్రమే ఉంది. దయచేసి ఎట్రో మన డ్రగ్స్ కంపెనీ వద్దని జగన్ బాబుని చెప్పడానికని మేము వచ్చామండి. జగన్ బాబు మీద మాకు నమ్మకం ఉంది. అందుకోసం
జగన్ బాబుని కలిసి మేము అందరం కూడా ఇన్ని సాయం అడగాలని వచ్చామండి. పొద్దుట 3 గంటలకు వచ్చి తెల్లవారు 3 గంటలకు వచ్చాను, పోలీసులు ఆపుతారేమన్న ఉద్దేశం మీద. దయచేసి ప్రభుత్వం దిగొచ్చి మన ఎంపీ గారు అయితేనేమి ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆమె వస్తుంది ఏమో ఏదో చేస్తుందని మేము అందరం ఆశ పెట్టుకుని ఉన్నామండి. ఆమె వచ్చితే ఆమెను ఎంతో గౌరవంగా మేము ఆహ్వానించామండి. కానీ ఆమె వచ్చి 10 మంది కమిటీ వేసుకోండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్తాను, పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్తానని చెప్పిందండి. అది మా వాళ్ళకి నచ్చక ఆమెకి ఎదురు తిరగడం జరిగిందండి. దయచేసి ఇప్పటికైనా ఎంపీ గారు అయితేనేమి, ఎమ్మెల్యే గారు అయితేనేమి, మంత్రి గారు అయితేనేమి ఆమె ప్రభుత్వం దిగొచ్చి మా సమస్యలు తీర్చి మాకు ఫ్యాక్టరీ లేకుండా చేస్తారని వాళ్ళు కోరుకుంటున్నాం. అదేవిధంగా జగన్ గారిని కూడా మేము మా మత్స్యకారులకు సాయం చేయమని, మా నియోజకవర్గ మత్స్యకారులకు సాయం చేయమని అడగడానికని వచ్చామండి. చెప్పండి, అసలు మీరు ఏ సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళున్నారు, అలాగే అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలంతా? మాది పాయకరావుపేట నియోజకవర్గం అండి. మాకు అక్కడ బల్క్ డ్రగ్ కోసం మా నియోజకవర్గ నాయకులు ఎంతో కష్టపడి పోరాడుతున్నారు. మరి మా నాయకుల పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించి అక్కడున్న ఏరియాలో ప్రజలు కూడా బల్క్ డ్రగ్ వద్దని పోరాడుతున్నారు. ముందుకి ఇంక జనరేషనే ఉండదు, ఊర్లు తీసేయాల్సి వస్తుంది, అక్కడ నియోజకవర్గమే కనుమరుగు అయిపోద్ది అలాగని చెప్పి మా బాధ. కాబట్టి ఆ బల్క్ డ్రగ్ని మాత్రం మీరు విమర్శించి దయచేసి మా మనవని ఆలకించి, ప్రజల మనవని ఆలకించి మన్నించి ఆ బల్క్ డ్రగ్ అక్కడ రాకోకుండా మీరు అందరూ కాపాడాలని మేము మనం చేసుకుంటున్నాం. సార్ చెప్పండి సార్, వైఎస్ఆర్సీపీ బాధితులకు ఏ విధంగా అండగా ఉండబోతుంది? ఇప్పటి వరకు మీరు ఎలాంటి పోరాటాలు చేశారు, రానున్న రోజులు కూడా ఎలాంటి పోరాటాలు చేయబోతున్నారు? పాయకరావుపేట నియోజకవర్గం, నక్కపల్లి మండలం, అలాగే రాయవరం మండలం పరిసర గ్రామాలు ఈ బల్క్ డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. గత 25 రోజులుగా ఈ పోరాటం జరుగుతుంది. పబ్లిక్ హీరింగ్లో కూడా అందరూ కూడా మాకు బల్క్ డ్రగ్ వద్దని గట్టిగా చెప్పడం జరిగింది. అయినా సరే ఈరోజు రోడ్లు వేస్తున్నారు, మిగతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అన్నీ కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా చెప్పాలని ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా విషపూరితం అయిపోతుంది ఈ ప్రాంతం అంతా. మరి సముద్రంలో మత్స్య సంపద పూర్తిగా లేకుండా అయిపోతుంది. అలాగే ఇప్పుడు చాలామంది చెప్పారు మహిళలకు ఆ ప్రాంతం జీవించేవారు. మరి విషపూరితం వల్ల ఎంతమంది జబ్బులకు పాలలోనే ఎంతమంది చనిపోయి ఎన్నో పరిస్థితులు వస్తాయి. మరి అంతేకాకుండా ఒక మత్స్యకారులే కాకుండా పరిసర ప్రాంతంలో రైతులు వాళ్ళు పండిస్తున్నారు. అలాగే మంచి కోనసీమ లాంటి ప్రాంతం అది. అటువంటి ప్రాంతంలో ఈ ల్యాండ్ తీసుకోవడం, ఇది పెట్టడం వల్ల మరి అన్ని విధాలుగా అన్ని వర్గాల వారు కూడా కొన్ని లక్షల మంది కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ బల్క్ డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాటం చేసి మేము అనేక సార్లు కూడా మేము వెళ్ళాం, పోరాటంలో పాల్గొన్నాం. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మత్స్యకారులు అందరూ కలిపి మా మండల మరి పరిసర ప్రాంత మండల మా నాయకులు అందరూ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి కలిసి బల్క్ డ్రగ్స్ మాకు వద్దని చెప్పాలి అని కూడా మేము వచ్చాం. సార్, ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడడం ఏ విధంగా? కూటమి నాయకులు అంటే చంద్రబాబు నాయుడు గురించి అందరికీ తెలుసు. అన్నీ మోసపూరిత హామీలు ఇచ్చి వాళ్ళు గద్దెనెక్కాడు. కానీ అందరికీ తెలుసు ఆ విషయం. ఈవేళ మిగతా మనం ఏదైతే నవరత్నాలు ఎలాగైతే ఇంప్లిమెంట్ చేసినామో ఇవాళ సూపర్ 6 అని ఏ 6 కూడా లేదు. అంతవరకు వెళ్తే మా పాయకరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే ఇవాళ ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉన్నారో చాలా మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించారు. అదృష్టం కొలది నువ్వు హోంమంత్రి అయ్యావు. వీళ్ళందరూ కూడా ఆ వేళ నీకెందుకమ్మా, నేనున్నాను, మా ప్రభుత్వం వచ్చేస్తే ఇది బల్క్ డ్రగ్ పార్క్ కానీ ఇంకోటి కానీ ఏమీ రాదు, నేను చూసుకుంటానని మత్స్యకారుల దగ్గర నువ్వు హామీ ఇచ్చి ఈవేళ ఇంచుమించు 25 రోజుల నుంచి వాళ్ళు శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే ఏ పోలీస్ శాఖ అయితే ఏదైతే ఉందో ఇవాళ అదే మత్స్యకారుడిని బెదిరిస్తున్నాడట సిఐ. అంటే వీళ్ళు ఏం చేశారు? మాకు న్యాయం చేయమని అడిగితే నువ్వు బెదిరిస్తున్నావు. నువ్వు చెప్తే ఈ 36 మంది మీద కేసులు పెట్టారా? సిఐ పోలీసులు వాళ్ళు మత్స్యకారుల మీద కేసులు పెట్టారా? నీకు సంబంధం లేకపోతే మత్స్యకారుల మీద రైతుల మీద అభిమానం ఉంటే 24 గంటల్లో వాళ్ళ తాలూకు 36 మంది మీద కూడా కేసులు విత్డ్రా చేసుకో. లేని పక్షంలో సారీ చెప్పి నా వల్ల కాదని చెప్పు. సార్,
అక్కడ ఎన్నికలకు ముందు ఒక మాట మాట్లాడుతున్నారు, ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడుతున్నారు. ఏదైతే వాళ్ళ మీద ఉద్యమాన్ని చేపడుతున్నారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, అలాగే వాళ్ళని అనేక వేధింపులకు గురి చేస్తున్నారు. అంటే మత్స్యకారులు పడుతున్న బాధలు ఏ విధంగా చూడవచ్చు అంటారు? అంటే ఈ రోజుకే మనం చూస్తున్నాం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి పరిసర ప్రాంతంలో తీర ప్రాంతం వల్ల ఒక కలుషితమైన వాతావరణం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన విషయం ఉంది. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కానీ, యువతల పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ వీళ్ళు అనేక రకాల హామీలతో ముందుకొచ్చారు. హామీలన్నీ నెరవేర్చడమే కాకుండా ఇప్పుడు ఈరోజు మత్స్యకారులు వాళ్ళు బాధ వేదన ఒకటే. ఈ వ్యర్థ పదార్థాలు వెళ్తే సముద్రంలో చేపలు అనేవి అంతరించిపోతున్నాయి. ఇప్పటికే ఇలాంటి బల్క్ కంపెనీ వచ్చి అక్కడ పెడితే మరి రాజీపేట ఇంకా నక్కపల్లి మండలంలో అనేక గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ దెబ్బతినే అవకాశం ఉంటుంది, రోడ్డును పడతారు. మత్స్యకారులందరూ ఇప్పటికే తీర ప్రాంతం వల్ల అతలకుతలం అయిపోయి అనేక రకాలుగా జీవనోపాధి లేక మత్స్యకారులందరూ వలసలకు వెళ్ళి అనేక దేశాల్లో దొరికి అనేక రాష్ట్రాల్లో బంధితులై రాష్ట్రాల్లో దొరికి ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది కాకుండా తక్షణమే మత్స్యకారులు ఈ బల్క్ ఫ్యాక్టరీని ఎప్పుడైతే స్థాపిస్తున్నారో అది ఆపవలసిందిగా కోరుకుంటున్నాం. సార్, వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి సార్ బల్క్ డ్రగ్ పార్క్ మీద? బల్క్ డ్రగ్ పార్కు ఇక్కడ పెట్టుటకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ప్రజాపై సేకరణలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారులు, రైతులు, ప్రజలు అందరూ ముక్తగడంతో వ్యతిరేకించారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ధర్నాలు, రాస్తారోకోలు 25 రోజుల నుంచి నిరసన దీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వం అయినా పట్టించుకోలేదు. బల్క్ డ్రగ్ పార్కు రద్దు చేయాలని ముక్తకంఠంతో అందరూ వ్యతిరేకిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ స్టాండ్ బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకమని మొదటి నుంచి కూడా ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారమే అక్కడ నిర్ణయం తీసుకోవాలని తాము కోరుతున్నామని, ఎవరైతే పోరాటం చేస్తున్నారో వారి మీద పెట్టిన తప్పుడు కేసులన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఏదైతే ఒక హామీ ఇచ్చారో నక్కపల్లి ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయమని, అదే మాట కట్టుబడి ఉండాలని చెప్పి ఇక్కడ మత్స్యకారులు కానీ వైఎస్ఆర్సీపీ నేతలు కానీ డిమాండ్ చేస్తున్నారు. అనుశ్రీ.